ఏరా చెప్పండి సార్. ఓకే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేద్దామని మా మేనలతో కలిసి బావికి అయితే బయలుదేరాను. ఎప్పుడు స్విమ్మింగ్ పూల్స్ చెరువుల్లో మాత్రమే వాడు ఈత కొట్టేవాడు, ఎప్పుడు బావిలో అయితే దిగడానికి భయపడతాడనమాట. కానీ ఈసారి బావిలో దించి తనకి ఈత నేర్పిద్దామని చెప్పి నేను వాళ్ళ అన్నయ్య ఫిక్స్ అయితే అయ్యాము. మేమిద్దరం బైక్ పైన వస్తే వాళ్ళ అన్నయ్య మాత్రం తమ్ముడికి ఈత నేర్పించడానికి తాడు తీసుకురావడానికి వెళ్ళి సైకిల్ పైన అయితే వచ్చాడు. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు ఈత నేర్చుకోకపోతే ఇంకా పెరుగావు అనుకో, అప్పుడు ఇంకా ఈత నేర్చుకోలేవు. దూకేస్తావు డైరెక్ట్గా. నీ ఇష్టం. తనకి ఈత వచ్చినా కూడా ఎప్పుడు భయం వల్ల బావిలో దిగేవాడు కాదు. ఈసారి తనకు ఆ భయం పోగొట్టి తనకి ఈత పూర్తిగా నేర్పించాలని మేము ఈ తాడుని సేఫ్టీగా ఈ దాపులు కట్టి తనని బావిలో దించబోతున్నాం. ముందుగా నేను బావిలోకి దూకి లోపల ఉన్న చెత్తనంతా ఒక వైపుకి తోసేసి తర్వాత ఈ తాడుని ఎలా ఉపయోగించాలనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? మళ్ళీ తను ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేవాడు, కానీ ఈసారి బావిలో ఈత కొట్టడానికి మాతో చాలా ధైర్యంగా అయితే దిగడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు బావిలో దిగమంటే భయపడి వచ్చేవాడే కాదు, కానీ ఈసారి మాత్రం చెప్పగానే మాట విన్నాడు అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి బావిలో ఈత కొట్టడానికి చాలా తేడా అయితే ఉంటుంది. బావిలో అడుగు అంత వేగంగా మనకు దొరకదు, కానీ స్విమ్మింగ్ పూల్లో మనకు అడుగు అనేది చాలా ఈజీగా దొరికేస్తుంది. ఇది చాలా రిస్క్, ఎవరు ట్రై చేయకండి. కనీసం ఈత కొట్టడం రాకుండా ఇలా బావిలో ఎప్పుడు కూడా సేఫ్టీ లేకుండా దించడం అనేది చాలా రిస్క్ అనమాట. సో ఇలా ఎప్పుడు ఎవరు ట్రై చేయకండి. తనకి ఈత వచ్చు, కానీ తనకు భయం వల్ల ఈత కొట్టలేకపోతున్నాడు. తన భయాన్ని పోగొట్టడానికే మేము ఇలా డేర్ చేసి తనని బావిలోకి దించడం అయితే జరిగిందనమాట. తనైతే నీటిలో మునిగిపోడు, ఎందుకంటే తనకి ఈత వచ్చు, ఆ నమ్మకం మాకుంది. అండ్ తనకు కూడా తెలుసు తనకి ఈత వచ్చని. బావిలో నేను ఒక్కనే కాదు, నాతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు. తన నీటిలో చాలాసేపు ఊపిరి పీల్చకుండా ఉండగలడు అనమాట. అంటే ఊపిరి పెగబెట్టుకుని నీటిలో చాలాసేపు అయితే తను ఉండగలడు. స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొట్టాలంటే మనం ఫ్లాట్ గా వాటర్ పై పడుకున్నట్టుగా ఉంటుందన్నమాట స్విమ్మింగ్ అనేది. కానీ బావిలో వచ్చేసరికి మనం స్ట్రైట్ గా నించొని ఒక సైకిల్ తొక్కుతున్నట్టుగా ఉంటుందన్నమాట. బావిలో గాళ్ళు చుట్టూ దగ్గరగా ఉండడం వల్ల మనం చిన్న మూవ్మెంట్ చేసినా కూడా ఆ వాటర్ అనేది అలలుగా వెళ్ళి ఆ గోడకి తగిలి మళ్ళీ రిపీట్ మనకే వచ్చి ప్రెజర్ అయితే కలిగిస్తాయి అనమాట. అదే స్విమ్మింగ్ పూల్స్లో అయితే అంత డిస్టర్బెన్స్ అయితే ఉండదు వాటర్లో. సో మనం చాలా సింపుల్గా స్విమ్మింగ్ అనేది నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా మనం స్విమ్మింగ్ కూడా చేసేయచ్చు స్విమ్మింగ్ పూల్స్లో. కానీ బావిలో మనం ఈత కొట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒక నిజం ఏంటంటే మనం బావిలో ఈత కొట్టగలిగితే మనం ఎక్కడైనా సరే ఈత కొట్టగలం. ఎందుకంటే బావిలో ఉండే ప్రెజర్ని మనం మేనేజ్ చేయగలిగితే మనం ఎక్కడైనా సరే ఈత కొట్టేటప్పుడు ఆ ప్రెజర్ అనేది మేనేజ్ చేయగల శక్తి మన బాడీకి అండ్ మన మైండ్కి కూడా వస్తుందన్నమాట. సో మీరు ఎక్కడ ఈత నేర్చుకున్నా కూడా ఒకసారి బావిలో కూడా మీరు స్విమ్మింగ్ చేయగలిగితే మీ స్విమ్మింగ్ స్కిల్స్ అనేవి మరింత బెటర్ అవుతాయని నా ఒపీనియన్. అంటే కొన్ని స్విమ్మింగ్ పూల్స్ లైక్ బావిలాగే ఉంటాయి, అలా కాకుండా కొన్ని ఫ్లాట్గా ఉంటాయి అనమాట. వెంటనే మనకి అడుగు తగిలేస్తుంది. మనం స్విమ్మింగ్ కొట్టి ఒకవేళ మునిగిపోతుంటే కాలు నేలకు తగిలిస్తే మళ్ళీ పైకి వచ్చేస్తాం కదా. చూసారా, ఒకసారి బావిలో దగ్గరనే మా వాడికి భయం పోయి కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. ఆ ధైర్యంతో మళ్ళీ తను పైకి ఎక్కి దూకుతాను అన్నాడు. కానీ మాకే భయం వేసి ఫస్ట్ అని చెప్పాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా తొందరగా ఈత అనేది నేర్పించండి. ఈత చాలా మ్యాండేటరీ అని చెప్పిరా పర్లేదు. అది ఏ వయసులో నేర్చుకోవాల్సిన ఈత ఆ వయసులోనే నేర్చుకోవాలి. ఎందుకంటే వయసు మళ్ళీపోతే నేర్చుకోవడం చాలా కష్టం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి నేర్పించండి. ఈత చాలా మ్యాండేటరీ. ఎంత పెరిగాక ఈత నేర్పాలంటే చాలా కష్టం. ఎంత పెరిగాక ఈత నేర్చుకోవడం చాలా కష్టం. నా కష్టాన్ని చూస్తున్నారు కదా, నా కష్టాన్ని చూస్తున్నారు కదా. ఎలా నేర్చుకుంటారు? దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈత అనేది చాలా మ్యాండేటరీ. ప్రతి జీవికి కూడా తను నేర్చుకోకుండానే తనకి ఈత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఒక్క మనిషికి మాత్రం ఈత అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం నడవటం ఎలాగో అలాగే ఈత కూడా అలాగే అనమాట. చాలా ఇంపార్టెంట్ విషయం అనేది. రోజు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, ఈత రాక చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతుంటారు. సో మనకి నడవటం, చదవటం, అలాగే ఈత నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట ప్రతి ఒక్కరి జీవితంలోన. ఈత నేర్చుకుంటే అది ఒక్కోసారి మీ ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలు కూడా కాపాడడానికి పనికొస్తుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరూ ఈత అనేది నేర్చుకోవాలి. ఏది వస్తుంది రోయ్. కాల్ కుట్టగానే అది వదులురా అలా ముందుకు రాగానే చూడు, చేతి చూసావు నువ్వు ఎంత ముడిసేస్తున్నావు. చాపు, చేతులు చాపు, చాపు పర్లేదు. ఇంకా
రే లేరా నిజంగా ముంచారు కదా. తను బాగానే ఈత కొట్టాడు, కానీ మా నుంచి దూరంగా వెళ్ళేసరికి తను ఎక్కడ మునిగిపోతాడనే భయంతో మేము భయపడిపోయాం. సో మేము తను ముందుకు లాగడానికి ట్రై చేస్తే తను మా భుజాల మీద చేతులు వేసేయడం జరిగింది. దానివల్ల మేము మునిగిపోయాం. మేము తిరిగి పైకి వచ్చేసరికి తను మునిగిపోయాడు, కానీ తనంతట తానే మళ్ళీ పైకి వచ్చి దాపునైతే పట్టుకోవడం జరిగింది. సో లక్కీగా దానికి ఇప్పుడు ఈత పూర్తిగా వచ్చేసింది. ఫస్ట్ వెళ్తాడు అడిగే ఎలాగా లోపల వెళ్ళి అడిగేస్తాడు. రెడీ? ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. మన ఛానల్లో ఇంతకుముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఈత కొట్టకుండా నీటిపై పడుకొని తేలుతూ ఉండడం గురించి. ఆ వీడియో చేసేటప్పటికి నాకైతే ఇలా చేయడం రాదు, కానీ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కూడా రావడం జరిగింది. ఎప్పుడైనా సరే ఎంత పెరిగిన తర్వాత ఈత నేర్పడం అనేది చాలా కష్టం అనమాట. కొంచెం వేగంగా ఈత నేర్చుకోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఈత నేర్చుకోవడానికి చాలా సింపుల్ ఉంటుంది. అప్పుడు నేర్పించడం కరెక్ట్ అనమాట. ఎంత ఏజ్ వచ్చిన తర్వాత ఈత నేర్పడం మంచిది కాదు. ఇంక చాలా ఎక్కేద్దాం పద. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది తన చిన్నప్పుడు వీడియో, స్విమ్మింగ్ పూల్స్లో ఆడుకోవడం. అక్కడ ఈత నేర్పిస్తుంది మా అన్నయ్య. ఆ ఈత నేర్చుకుంటోంది వాడి అన్నయ్య అనమాట. ఇక్కడ చూడండి ఒక్కడే గెంతుకుంటున్నాడు కదా, ఈ అబ్బాయి ఇప్పుడు మనం ఈత నేర్పించిన అబ్బాయి. మళ్ళీ నీట్ ఎక్కించావు మళ్ళీ అయిపోయింది. ఏంటి చెప్పాలి చెప్తాను కదా. చెప్పండి సార్. ఓకే అండి. వచ్చేది. చిన్నపిల్లలతో గట్రా రాకండి, పెద్దోళ్ళతో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులతోటి ఈత నేర్చుకొని మంచిది. ఈత నేర్చుకోవడం మంచిది. నేర్చుకోవాల్సిన వయసులోనే నేర్చుకోవాలి. నాలా పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నేను చెప్పదలుచుకుంది.